హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది వచ్చేసి కాజా ఏరియాలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే వెస్ట్ బైపాసు, అలాగే విజయవాడలో వచ్చే రూటు, అలాగే గుంటూరు వెళ్ళే రూటు, వీటన్నిటికీ జంక్షన్గా ఉంటుంది. ఇటువైపు నుంచి వచ్చేసి మీకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కలుస్తుంది. ఆల్రెడీ అటువైపు నుంచి అమరావతిలో వచ్చేటటువంటి వెస్ట్ బైపాస్ వచ్చి ఇక్కడ కలుపుతుంది. ఈ వెహికల్స్ వస్తున్నాయి కదా, విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ ఇవి. విజయవాడ నుంచి వచ్చే రూటు, అలాగే వెస్ట్ బైపాస్ నుంచి వచ్చే కనెక్టివిటీ ఇక్కడే ఉంటుంది. అలాగే అమరావతికి సంబంధించిన ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే ఇటు రైట్ సైడ్ మనకి ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల వైపు నుంచి ఈ జంక్షన్కి రైటు తెనాలి వరకు, తెనాలి దగ్గరలో వచ్చేటటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి ఆ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇంకొక 6 లైన్ రోడ్డు వస్తుంది. అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో నుంచి వచ్చే రోడ్డు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లో నుంచి వచ్చే రోడ్డు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డు, గుంటూరు విజయవాడ రోడ్డు, ఈ జంక్షన్స్ అన్నీ కలయిక ఇక్కడ ఉంటుంది. ఒక మంచి బటర్ఫ్లై జంక్షన్గా ఈ ఏరియా డెవలప్ అవుతుంది. ఈ ఏరియాకి చాలా దగ్గరగా మనం 21 ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ లేఅవుట్ ఒకటి వేసాము. మంచి మినిమంగా 165 గజాల దగ్గర నుంచి ఉంటాయి. మనకు రామకృష్ణ వెనిజులా ఐటీ టవర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ఉంటుంది. కాజా టోల్ ప్లాజా కొంచెం ముందుకెళ్తే కాజా టోల్ ప్లాజా వస్తుంది. కాజా టోల్ ప్లాజాకి చాలా దగ్గరగా మన లేఅవుట్ లాంచ్ చేయడం జరిగింది. బుకింగ్ స్టార్ట్ అయినాయి. మీకు కాజా టోల్ ప్లాజా దగ్గర మన దగ్గర నుంచి మన వెంచర్కి ఎలా వెళ్ళాలి, మన వెంచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదండి, ఇది కాజా టోల్ ప్లాజా. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 1.5 km ఉంటుంది. ఇదంతా కూడా రామకృష్ణ వెనిజులాలోని ఐటీ సెక్టార్ కోసం నిర్మించినటువంటి టవర్సు. ఇదే రోడ్డు మనకు స్ట్రైట్గా అటు కాజా నంబూర్ రోడ్లోకి వెళ్ళి అటు నుంచి మన వెంచర్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 1 km ఉంటుంది మన వెంచరు. ఇవన్నీ కూడా కాజా ఏరియా కిందకి వస్తాయి. ఇది పొలిమేర డొంక. ఇదే రోడ్ నుంచి స్ట్రైట్గా మన వెంచరు, ఇదే రోడ్లోంచి స్ట్రైట్గా ఇక్కడి నుంచి జస్ట్ ఒక 800 మీటర్స్ ఉంటుందండి. మనకు కనిపిస్తుంది కదండి, మీకు అక్కడ విల్లాస్ పక్క నుంచి రోడ్డు చూపించాను కదా, మన వెంచర్కి వెళ్ళే రోడ్డుకి వచ్చి ఇది కాజా. అక్కడ ఏంటంటే రామకృష్ణ వెనిజులాలో డొంక ఉంది కాబట్టి వాళ్ళు తార్ రోడ్డు వేసుకున్నారు. ఇది కూడా 60 అడుగుల రోడ్డు. దీని కూడా శాంక్షన్ అయిపోయింది. తొందరలోనే దీనికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదండి. మనకి ఇదే రోడ్లో ఆ టవర్స్ పక్క నుంచి ఇదే రోడ్లో మన వెంచరు ఫస్ట్ వేసిన వెంచర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వేసిన వెంచర్ ఉంటుంది. చాలా అద్భుతంగా మేము చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్మించేశాము. వర్క్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇదిగోండి సిమెంట్ రోడ్లు, 40 అడుగుల సిమెంట్ రోడ్లు అంటే సిమెంట్ రోడ్లు వేసాము. డైరెక్ట్ మనకు ఆ టవర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆర్చ్ చాలా అద్భుతంగా ఉంటుందండి, కొత్తగా చాలా స్టైలిష్గా ఉంటుంది ఆర్చ్. ఇది మెయిన్ ఎంట్రన్స్, కాంపౌండ్ వాళ్ళు కలర్స్తో సహా నిజంగా చాలా అద్భుతంగా ఉంది లేఅవుట్. ఇక్కడ నుంచి మనం ప్రజెంట్ లాంచ్ చేసినటువంటి లేఅవుట్ జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొక 400 మీటర్స్ ఉంటుంది, చాలా దగ్గరగా ఇక్కడ నుంచి. దీంట్లో డెవలప్మెంట్స్ మనం అంతకుముందు చెప్పినట్టుగా ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ అన్నాము, అలాగే పక్కనే సెక్యూరిటీ రూము, అలాగే అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు వేసి క్యూరింగ్ పెట్టాము. 2 వైపుల ప్లాంటేషను, మనకు వాటర్ ట్యాంక్ ఆ చివరిలో కనిపిస్తుంది కదా, వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది ఆ చివరిలో మనకు. అలాగే ఇదిగోండి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అక్కడ చూడండి, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఆ చివరిలో. ఏదైతే టవర్స్ పక్క నుంచి పొలిమేర డొంక అన్నానుగా, కాజా నంబూరు, స్ట్రైట్గా మనకు ఆ వెంచర్ దగ్గర, ఆ టవర్స్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ మ్యాక్సిమం ఒక 500 మీటర్స్ కూడా ఉండదు. ఐటీ టవర్స్ దగ్గర నుంచి మేము కొత్తగా అంతకుముందు వేసినటువంటి లేఅవుట్, దీనికంటే ఒక 8 months క్రితం, ఒక 1 year క్రితం వేసినటువంటి లేఅవుట్ అనమాట. 1 year క్రితం వేసినటువంటి లేఅవుట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కంప్లీట్ అయినాయి. ఇది సెక్యూరిటీ రూము. ఇదంతా కూడా సిమెంట్ రోడ్లు, 40 అడుగుల సిమెంట్ రోడ్లతో ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాము. ప్రజెంట్ మన కొత్త లేఅవుట్ కూడా అన్ని 40 అడుగుల రోడ్లు, అన్నీ 40 అడుగుల రోడ్లు వేసామండి. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే సిమెంట్ మన 30 అడుగుల రోడ్లు కూడా ఇవ్వచ్చు, కానీ ప్రతి వెంచర్ కూడా మన వెంచర్ అన్నీ కూడా 40 అడుగుల రోడ్లతో ఉంటుంది. ఫైనల్గా మన వెంచర్ దగ్గరికి వచ్చామండి. ఇది 60 అడుగుల రోడ్డు. మనకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి టవర్స్ ఏదైతే ఉందో
జస్ట్ ఒక 1 km ఉంటుంది. ఇదే రోడ్డు స్ట్రైట్గా మనకి ఏదైతే చెప్పినట్టుగా ఇదే రోడ్లో మనకు సుమారుగా ఒక 1 km వెళ్తే ఆ టవర్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి ఒక 500-600 మీటర్స్లో హైవే ఉంటుంది. అంటే సుమారుగా 1.5 నుంచి సుమారుగా 2 km లోపు ఉంటుంది నాగార్జున యూనివర్సిటీ వరకు. ఇది మన నాగార్జున యూనివర్సిటీ, అలాగే టోల్ ప్లాజా, మనకు ఐటీ టవర్స్ ఏదైతే ఉన్నా మనకి ఇక్కడి నుంచి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదే రోడ్డు పొలిమేర డొంక అండి. ఇది మన ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి నంబూరు, ఇటు రైట్ సైడ్ వచ్చేసి కాజా. పొలిమేర డొంక ఫేస్ మన లేఅవుట్ చాలా అద్భుతంగా ఇదిగోండి. ఈ రోడ్ ఫేసు సీసీ వర్క్స్, డ్రైనేజీ సీసీ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇదే రోడ్డుకి మనకు ఫస్ట్ ఇందాక చూపించిన వెంచర్ ఒక రోడ్డు కనెక్ట్ అవుతాయి. ఇది ఈ 60 అడుగుల రోడ్డుకి 5 రోడ్లు కనెక్ట్ అయినాయి. ఫస్ట్ మనకు ఆర్చ్ వచ్చే రోడ్డు ఇది, ఆర్చ్ వచ్చే రోడ్డు, మిగతా అన్నీ కూడా అద్భుతంగా గేట్స్ అయి ఉంటాయి. ఇది స్క్వేర్గా ఉంటుందండి. అసలు చాలా హైట్ ల్యాండ్, చుట్టూ వెంచర్సే మనకు అటువైపు, వెనక వైపు, ఇటువైపు అన్నీ చుట్టూ ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి వెంచర్స్ మనతో పాటు. అక్కడి నుంచి ఇక్కడి వరకు మన 21 ఎకరాల లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ చాలా హైట్లో ఉంటుంది. ల్యాండ్ చాలా బాగుంటుంది. మనకు కాజా టోల్ ప్లాజాకి జస్ట్ ఒక 1.5 నుంచి 2 km లోపు ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు ఇలాగే స్ట్రైట్గా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇటువైపు నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇటు నంబూరు నుంచి పెదవడ్లపూడి వెళ్ళే రోడ్డు, ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా చివరిలో, అక్కడ రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ 500 మీటర్స్ తీసుకుంటే మనకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్లోంచి ఇందాక మీకు చూపించాను కదా మన జంక్షన్, కాజా జంక్షన్, బటర్ఫ్లై జంక్షన్ వచ్చే జంక్షను, ఆ జంక్షన్కి వెళ్ళేటటువంటి 6 లేన్ హైవే ఒకటి మనకి ఇక్కడ జస్ట్ ఒక 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇటు నుంచి కూడా హైవే ఎక్కొచ్చు మనం. ఈ ఏరియా అమరావతిని ఆనుకొని కాజా దగ్గర నిర్మిస్తున్నటువంటి టోల్ ప్లాజా, కాజా దగ్గర నిర్మిస్తున్నటువంటి ఐటీ హబ్స్కి, అలాగే నేషనల్ హైవే జాతీయ రహదారి NH-16కి దగ్గరగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్లోంచి అమరావతిలోకి కనెక్ట్ అయ్యేటటువంటి రోడ్డుకి ఇంకా చాలా దగ్గరగా అద్భుతమైన కనెక్టివిటీతో ఉన్నటువంటి విల్లా ప్రీమియం ప్లాట్స్తో డెవలప్ చేస్తున్నటువంటి లేఅవుట్ ఇది. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు, క్లబ్ హౌసు, అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ ఇస్తాము. అమరావతిలో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అంటే అమరావతి పక్కనే మనం ఉన్నాం. అమరావతి ఐటీ హబ్ పక్కన, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే కనెక్టివిటీస్ దగ్గర, బటర్ఫ్లై జంక్షన్స్ దగ్గరలో ఎయిమ్స్ హాస్పిటల్, NRI హాస్పిటల్, అలాగే అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి SRM యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అలాగే అమృత యూనివర్సిటీ, అలాగే బిట్స్ పిలాని, 4 స్టార్ 5 స్టార్ హోటల్స్, అలాగే అమరావతి కోర్ క్యాపిటల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అమరావతిలో ఎన్నో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వాటన్నిటికీ చాలా దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో అంతులేని, అంటే ఎంత పెరగడానికి ఆకాశమే హద్దుగా ఉన్నటువంటి, అంత పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలు ఇవన్నీ కూడా అదే డెవలప్మెంట్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా అమరావతితో ధీటుగా దీన్ని కూడా డెవలప్ చేస్తున్నాము. చూడండి, అన్ని సీసీ డ్రైనేజ్ ఇస్తున్నాము, అలాగే అన్ని 40 అడుగుల సీసీ రోడ్లు ఇస్తున్నాము, క్లబ్ హౌస్ ఇస్తున్నాము, ఎల్డర్ సిట్టింగ్ ఏరియా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ ఇందాక మనం చూపించాం కదా. మనకు ఆల్రెడీ 9 ఎకరాల లేఅవుట్లో ఏ విధంగా డెవలప్ చేశామనేది ఆ విధంగా ఉంటుంది. మనకు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మన లేఅవుట్లో. ఆల్రెడీ PLP వచ్చేసింది, LP నెంబరు అతి తొందరలో రాబోతుంది. CRDA అలాగే రెరా ప్రపోజ్డ్ లేఅవుట్, స్క్వేర్గా ఉన్నటువంటి లేఅవుట్, మనకు ఎటువంటి వరదలకు కానీ ఇంకా దేనికంటే ఎటువంటి ముప్పు ఉండదు. మన చుట్టూ అద్భుతమైనటువంటి వెంచర్స్ మనతో పాటు, అంటే ఖాళీ ల్యాండ్స్ కాదు, మన చుట్టూ అన్నీ కొన్ని వేల ఫ్లాట్లు విల్లాస్గా డెవలప్ అవుతున్నటువంటి లేఅవుట్స్ మన చుట్టూ కూడా. ఇటు నేషనల్ హైవే NH-16, అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో వచ్చి బటర్ఫ్లై జంక్షన్ కలిసే జంక్షన్స్, అలాగే అమరావతిలోని మనకు ఆ జంక్షన్స్ కలిస్తే ఆల్రెడీ అమరావతిలోని ప్రతి రోడ్డుకు E1 దగ్గర నుంచి E16 వరకు, N1 దగ్గర నుంచి N18 వరకు, కోర్ క్యాపిటల్ రాయపూడి దగ్గర నుంచి శాఖమూరు వరకు అన్ని ప్రాంతాలకి అమరావతిలో నిర్మించే ప్రతి యూనివర్సిటీకి అన్నిటికీ జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లో వెళ్ళేంత కనెక్టివిటీతో ఉన్నటువంటి ఏరియా ఇది. క్యాపిటల్ అమరావతి
కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా, ఆనుకొని ఉన్నటువంటి ఏరియా. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి, నేషనల్ హైవే NH-65కి కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఏరియాలో మనం లేఅవుట్ చాలా అద్భుతంగా 21 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758031 కాల్ చేస్తే దీనికి సంబంధించిన ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు.